ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 11/11/2025. ప్రొద్దున పాఠము పూర్వ తేదీ 15/6/1968. ఓ నా సహాయకారి పిల్లలారా, రచయిత తండ్రిని రచన గురించి ప్రపంచంలో పిల్లలు మీరు తప్ప ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. మీలో కూడా నెంబర్ వారిగా ఉన్నారు. ఎంతవరకు అయితే తెలుసుకున్నారో ఇతరులకు దానిని అర్థం చేయించండి. అలాంటి పిల్లలకు దినమంతా కూడా సేవ మనసులో ఉంటుంది, వేరే విషయాలు ఉండవు. ఇది స్మృతి యాత్ర. ఈ యాత్రలో చాలా విషయాలు ఉంటాయి. సమీపంలో ఉన్నవారు మాత్రమే కాదు, ఎవరైతే దూరంగా ఉండి కూడా తండ్రిని స్మృతి చేస్తారో వారు కూడా స్వతహాగానే సమీపంలోకి వస్తారు. ఏ విధంగానైతే చంద్రునికి సమీపంలో కొన్ని నక్షత్రాలు ఉన్నట్లుగా అవి కొన్ని చాలా ప్రకాశవంతంగా ఉంటాయి, మరికొన్ని సమీపంలో ఉంటాయి, మరికొన్ని దూరంగా ఉంటాయి. చూస్తున్న ప్రకాశవంతంగా మెరుస్తున్నాయని, లేదా ఇవి చాలా సమీపంలో ఉన్నాయని, కొన్ని అసలు ప్రకాశించవు. ఇదంతా కూడా మీకు సంబంధించిన మహిమ. మీరు జ్ఞానము మరియు యోగానికి సంబంధించిన నక్షత్రాలు. పిల్లలకు ఇప్పుడు జ్ఞాన సూర్యుడు లభించాడు. తండ్రి కూడా పిల్లలని స్మృతి చేస్తారు. ఎవరైతే ఎక్కువగా సేవ చేస్తారో వారిని గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా పిల్లలు కూడా గుర్తు చేస్తారు. ఏ పిల్లలైతే తండ్రిని స్మృతి చేయరో అలాంటి వారికి తండ్రి యొక్క జ్ఞాపకం చేరుకోదు. జ్ఞాపకం ద్వారానే జ్ఞాపకం లభిస్తుంది. పిల్లలు తప్పకుండా గుర్తు చేయాలి. పిల్లలు అడుగుతారు, బాబా మీరు మమ్మల్ని గుర్తు చేస్తారా? ఎందుకు చేయను? అలాంటప్పుడు మీరెందుకు తండ్రిని ఈ విధంగా స్మృతి చేయరు? తండ్రి మీద అధికంగా ప్రేమ ఉండి ఎవరైతే అధికంగా పవిత్రంగా ఉంటారో, తండ్రి మీద ప్రేమతో ఆకర్షితులవుతారో వారిని గుర్తు చేస్తాను. ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోండి, మేము ఎంతవరకు తండ్రిని స్మృతి చేస్తున్నాము అని. ఒకే తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే పాత ప్రపంచాన్ని మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది. తండ్రిని గుర్తు చేస్తూ ఒకరోజు వారిని చేరుకుంటారు. డ్రామా యొక్క రహస్యాన్ని కూడా తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రి వస్తారు, వచ్చి తమ యొక్క ఆత్మీయ పిల్లల్ని తయారు చేస్తారు. పతితుల నుంచి పావనంగా ఎలా తయారవ్వాలి ఈ విషయాలను నేర్పిస్తారు. తండ్రి ఒకే ఒక్కరు, వారిని అందరూ గుర్తు చేస్తారు. అది కూడా వారి నెంబర్ వార్ పురుషార్థం అనుసారంగా గుర్తు చేస్తారు. ఎంతగా గుర్తు చేస్తారో అంతగా తండ్రి ముందుకు వాళ్ళు కనిపిస్తారు. కర్మాతీత అవస్థ కూడా ఈ విధంగానే అవ్వాలి. ఎంతగా గుర్తు చేస్తే అంతగా కర్మేంద్రియాలు చంచలతలోకి రావు. కర్మేంద్రియాలు చంచలతలోకి వస్తూ ఉంటాయి. దానినే మాయా అని చెప్తారు. కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి చెడు పని జరగనివ్వకూడదు. నాగ సాధువులు వారు ఔషధాల ద్వారా కర్మేంద్రియాలను క్రియారహితం చేస్తారు. కానీ ఇక్కడ మాత్రము కర్మేంద్రియాలను నియంత్రణలోకి తీసుకొస్తాము. ఇది కేవలము స్మృతి యాత్ర. ఇక్కడ కర్మేంద్రియాలను క్రియారహితం చేయడం జరగదు. పిల్లలు చెబుతారు, బాబా ఇదంతా కూడా ఏమిటి అంటారు. తండ్రి తెలియచేస్తారు, మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా కర్మేంద్రియాలు మీ స్వాధీనంలోకి వస్తాయి. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఇదంతా కూడా స్మృతి యాత్ర ద్వారానే సాధ్యపడుతుంది. అందువలనే భారతదేశంలో ప్రాచీన యోగానికి చాలా మహిమ గలదు. దీనిని భగవంతుడే నేర్పిస్తారు. భగవంతుడు ఎవరికి నేర్పిస్తారు? తమ పిల్లలకు నేర్పిస్తారు. వీరికి తెలుసు, అన్నిటికంటే పెద్ద కర్మేంద్రియము వికారాలకు సంబంధించినది. యోగ బలం ద్వారా దానిపై విజయాన్ని సాధించడానికి పురుషార్థం చేయాలి. ఇవి ఇప్పుడిప్పుడే మీ స్వాధీనంలోకి రాకపోవచ్చు, అంతిమములో తప్పకుండా స్వాధీనంలోకి వస్తాయి. ఎప్పుడైతే పరిపక్వత అవస్థ మీలో వస్తుందో అప్పుడు వస్తుంది. అప్పుడు ఏ కర్మేంద్రియం కూడా చంచలతలోకి రాదు. ఇప్పుడు కర్మేంద్రియాల చంచలత సమాప్తం కావడం ద్వారా 21 జన్మల కొరకు కర్మేంద్రియాలు మిమ్మల్ని మోసగించవు. 21 జన్మల పాటు కర్మేంద్రియాలు మీ స్వాధీనంలో ఉంటాయి. గుర్తు చేస్తూ ఉన్నట్లయితే కర్మేంద్రియాలు మీ స్వాధీనంలోకి వస్తాయి. వాటి ద్వారా వ్యతిరేకమైన పనులు ఏవి కూడా జరగవు. ఇప్పుడు కర్మేంద్రియాలను స్వాధీనపరుచుకున్నట్లయితే అర్ధకల్పం కొరకు మీకు బహుమానం లభిస్తుంది. ఒకవేళ స్వాధీనం కాకపోతే పాపం అలాగే
ఉండిపోతుంది. మీ యొక్క పాపము యోగ బలం ద్వారా తగ్గిపోతుంది. మీరు పవిత్రంగా అవుతూ వెళ్తారు. ఇది నెంబర్ వారుగా సబ్జెక్టులో ఉంటారు. తండ్రిని ఇలాగే పిలుస్తారు కదా, పతితులను పావనంగా చేయడానికి విచ్చేయండి అని పిలుస్తారు. తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. తండ్రి జ్ఞానవంతులు. తండ్రి తెలియచేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. ఇదంతా కూడా జ్ఞానమే కదా. ఒకటి యోగానికి సంబంధించిన జ్ఞానము, రెండవది 84 జన్మల చక్రానికి సంబంధించిన జ్ఞానము. 2 రకాల జ్ఞానాలు మీ దగ్గర ఉన్నాయి. తద్వారా మీలో దైవీ గుణాలు స్వతహాగానే వచ్చేస్తాయి. పిల్లలకు తెలుసు మేము మనుషుల నుంచి దేవతలుగా అవుతామని. అలాంటప్పుడు దైవీ గుణాలను అలవరుచుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీపైన మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. అప్పుడే మీ ద్వారా తప్పులు జరగవు. తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు, నిరంతరం నన్ను స్మృతి చేయండి. మీరే నన్ను పిలిచారు. ఎందుకంటే పతితుల నుంచి పావనంగా చేసేవారు బాబా ఒక్కరే. ఎప్పుడైతే వారు వస్తారో అప్పుడే వారు మనకి డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ను మనం అమలులోకి తీసుకురావాలి. ఈ శరీరం ద్వారా మీ పాత్రను అభినయిస్తున్నారు. అలాగే తండ్రికి కూడా శరీరము తప్పనిసరిగా అవసరమవుతుంది. ఇదంతా కూడా అద్భుతమైన విషయాలు. త్రిమూర్తి యొక్క చిత్రాన్ని కూడా క్లియర్గా స్పష్టం చేయబడింది. బ్రహ్మ తపస్సు చేసి ఈ విధంగా తయారవుతారు. మళ్ళీ 84 జన్మల తర్వాత ఈ విధంగా అవుతారు. ఇప్పుడు దేవతలుగా అవ్వడానికి వచ్చేశారు. దేవతల యొక్క వంశము తయారవుతుంది. భక్తి మార్గంలో భగవంతుణ్ణి చాలా ప్రేమగా గుర్తు చేస్తారు. అలాంటి తండ్రి ఇప్పుడు మీకు ఆ పదవిని పొందడానికి యుక్తిని తెలియచేస్తున్నారు. ఇదంతా కూడా చాలా సహజమైన విషయము. జ్ఞాపకం చేయడం కూడా సహజమైనదే. కేవలము స్వర్ణిమ పాత్ర అవసరము. ఎంతగా పురుషార్థం చేస్తూ ఉంటే అంతగా కొత్త కొత్త విషయాలు మీకు లభిస్తూ ఉంటాయి. జ్ఞానాన్ని కూడా చాలా శ్రద్ధగా వినాలి. అలా విన్నట్లయితే బాబా మాలో ప్రవేశించి మురళి నడిపిస్తున్నట్లుగా అనుభవం జరుగుతుంది. బాబా కూడా చాలా విషయాల్లో చాలా సహాయం చేస్తారు. ఇతరుల యొక్క కళ్యాణం చేయాలి. ఇదంతా కూడా డ్రామాలో నిక్షిప్తమై ఉంది. ఒక సెకను కాలము మరో సెకను కాలంతో కలవదు. సమయము ముందుకు జరుగుతూ పోతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని గంటలు, ఇతన సెకనులు ఏ విధంగా గడిచిపోతున్నాయి. ఆరంభం నుంచి ఇప్పటి వరకు సమయము ముందుకు కదులుతూనే ఉంది. ఒక సెకను కాలము మరో సెకనుతో కలవడం లేదు. ఈ సెకను మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంది. ఇది కూడా మీరు బాగా అర్థం చేసుకున్నారు. తండ్రిని గుర్తు చేయాలి. దాని ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. అది తప్ప వేరే ఉపాయం లేదు. ఇంతవరకు ఏదైతే చేస్తూ వచ్చారో అదంతా కూడా భక్తికి సంబంధించినది. ఈ విధంగా కూడా చెబుతారు, భక్తి యొక్క ఫలితాన్ని భగవంతుడు ఇస్తారు అని. ఎలాంటి ఫలాన్ని ఇస్తారు? ఇది ఎవరికైనా తెలుసా? ఎలాంటి ఫలాన్ని ఇవ్వాలి, ఎప్పుడు, ఎలా ఇవ్వాలి? ఈ విషయాల గురించి ఎవరికి ఏం తెలియదు. తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఫలాన్ని ఇస్తారు. ఆ సమయంలోనే ఇచ్చేవారు, తీసుకునేవారు ఉంటారు. డ్రామా యొక్క పాత్ర అనేది ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. మొత్తం జీవితంలో ఇది అంతిమ జన్మ. ఇలా కూడా జరగవచ్చు. కొద్దిమంది శరీరాన్ని వీడవచ్చు, మరో పాత్రను పోషించడానికి జన్మను కూడా తీసుకోవచ్చు. ఎవరికైతే పాపం యొక్క భారం ఎక్కువగా ఉంటుందో దానికి అనుసారంగా లెక్కాచారం ఉంటుంది. 10 జన్మలు కూడా తీసుకునే అవకాశం ఉంది. క్షణక్షణము జన్మలు తీసుకుంటూ ఒక జన్మ నుంచి రెండవ జన్మ నుంచి మూడవ జన్మకు వెళుతూనే ఉంటారు. గర్భంలో దుఃఖాన్ని అనుభవిస్తారు, తిరిగి శరీరాన్ని వదిలిపెడతారు, మళ్ళీ ఇంకో జన్మలోకి వెళ్ళిపోతారు. కాశీ కరవరట్లో కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. మీ యొక్క తలపై పాపాల యొక్క భారం ఎక్కువగా ఉంది. యోగ బలం అయితే మీ వద్ద లేనే లేదు. కాశీలోని కత్తుల బావిలో శరీరము హత్య పాలవుతుంది. ఈ విధంగా కూడా మీరు చెప్పేవారు, బాబా మీరు వచ్చినట్లయితే
మేము మీ మీద బలి అవుతామని. కానీ ఈ అర్థాన్ని ఎవరు కూడా తెలుసుకోలేరు. భక్తి మార్గంలో కూడా బలి ఇస్తారు, అది భక్తి మార్గం కింద లెక్క వస్తుంది. దాన పుణ్యాలు, తీర్థయాత్రలు ఇవన్నీ ఏవైతే చేస్తూ వచ్చారో అక్కడ ఎవరితో ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతాయి? పాపాత్ములతో జరుగుతాయి. ఇదంతా కూడా రావణ రాజ్యము. తండ్రి తెలియచేస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా పాపకార్యములో భాగస్వాములైనట్లయితే మీ మీద భారం పెరుగుతుంది. దాన పుణ్యాలు కూడా చాలా జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. పేదవాళ్లకు అన్నము లేదా దుస్తు దానంగా ఇవ్వాలి. ఈ రోజుల్లో ధర్మశాలలు మున్నగు వాటిని నిర్మించి ఇస్తారు. ధనవంతుల కొరకు పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, పేదల కొరకు గుడిసెలు మాత్రమే ఉంటాయి. వారు మురుగు కాలువల పక్కన నివసిస్తారు. అక్కడ ఉన్నవారు ఆ దుర్గంధాన్ని భరిస్తారు. ఆ వ్యర్థ పదార్థాలు కొంతకాలానికి పోషక పదార్థంగా తయారవుతుంది. దానిని అమ్మి వేస్తారు, తిరిగి దానిని వ్యవసాయ క్షేత్రంలో వేస్తారు. సత్యయుగంలో అలాంటి వ్యర్థ పదార్థాలను వ్యవసాయంలో ఉపయోగించరు. అక్కడ కొత్త నేల సిద్ధంగా ఉంటుంది. దానినే స్వర్గము, ప్యారడైజ్ అంటారు. అలాగే దానికి పుక్కరాజ్పురి, సబ్జుపురి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆత్మలు రత్నాలతో సమానము. ఒక్కొక్కరు ఒక్క విధమైన సేవను చేస్తారు. కొద్దిమంది చెప్తారు మేము సేవ చేయలేమంటారు. అయినప్పటికీ అందరూ కూడా బాబా యొక్క రత్నాలే. కానీ అందులో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారంగా ఉన్నారు. దేవీ దేవతలకే పూజ జరుగుతుంది. భక్తి మార్గంలో అనేక ప్రకారాలైన పూజలు జరుగుతాయి. అదంతా కూడా డ్రామాలో నిక్షిప్తమై ఉంది. దానిని చూస్తూ ఉంటే మనకు చాలా ఆనందం కలుగుతుంది. మనమంతా కూడా నటులము. ఈ సమయంలో మీకు జ్ఞానం లభిస్తుంది. మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీకు తెలుసు భక్తి యొక్క పార్ట్ కూడా తప్పకుండా కొనసాగుతుందని. భక్తిలో చాలా సంతోషంగా ఉంటారు. గురువు చెప్పగానే మాలను జపిస్తారు. ఆ ఆనందంలో ఆ మాలను తిప్పుతూ ఉంటారు. దేనిని కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు. శివుడు నిరాకారుడు. అలాంటి వారికి పాలతో నీటితో అభిషేకం చేస్తారు. ఇదంతా కూడా అవివేకమే కదా. విగ్రహాల ముందు భోగును సమర్పిస్తారు. అవి ఆ ప్రసాదాన్ని స్వీకరించవు. భక్తి మార్గంలో ఆచారాలు చాలా పెద్దగా ఉంటాయి. ఏ విధంగా అయితే వృక్షము పెద్దదిగా అవుతుందో ఆ విధముగా భక్తి కూడా ఒక వృక్షం లాంటిదే. జ్ఞానము బీజము లాంటిది. వృక్షము ఎంత పెద్దదైనప్పటికీ కూడా వృక్షములో అనేక రకాలైన మనుషులు ఉంటారు. ఈ వృక్షము ఎంత పెద్దది, అందులో భిన్న రకాలైన మనుషులు ఉన్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది రచయిత, రచనకు సంబంధించిన జ్ఞానము. జ్ఞానము ఈ ప్రపంచంలో మీకు తప్ప ఎవరికి కూడా తెలియదు. మీలో కూడా నెంబర్ వారిగా ఉన్నారు. ఎంతగా తెలుసుకుంటారో అంతగా ఇతరులకు అర్థం చేయిస్తారు. అలాంటి వారికి దినమంతా కూడా సేవ గురించిన జ్ఞాపకాలు నడుస్తుంటాయి. వారికి మిగతా విషయాలతో సంబంధం లేదు. ఈ సేవలో తమ యొక్క ఎముకలను స్వాహా చేసేవారు కూడా ఉన్నారు. పిల్లలు, మీరు ఇప్పుడు రచయిత, రచన యొక్క ఆది, మధ్య, అంతిమాల గురించి తెలుసుకున్నారు. ఇది బేహద్ యొక్క వృక్షము. కొద్ది మంది మిమ్మల్ని ఇదంతా కల్పనగా పేర్కొనవచ్చు. ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళము పునరావృతం అవుతుంది. ఒకవేళ ఇది కల్పన అయితే ఏ విధంగా పునరావృతం అవుతుంది? ఇది జ్ఞానము. ఇది కల్పన ఎంత మాత్రము కాదు. కొద్దిమంది చదువు ద్వారా ఉన్నతోన్నతంగా తయారవుతారు. దానిని కూడా కల్పనే అంటారా? ఇదంతా కూడా జ్ఞానము. ఈ జ్ఞానము కొత్త ప్రపంచానికి సంబంధించినది. ఇది భగవంతుని వాచ. భగవంతుడు కూడా కొత్తవారే. వారి యొక్క వాచ కూడా కొత్తదే. వారు చెప్తారు కృష్ణ భగవాను వాచ, మీరు చెప్తారు శివు భగవాను వాచగా. ఎవరి వాచ వారికి ఉంటుంది. ఒకరు మరొకరితో కలవరు. ఇదంతా కూడా చదువు. పాఠశాలలో చదువుతారు. తండ్రి జ్ఞానసాగరులు, జ్ఞానవంతులు. వారి వద్ద సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమాల జ్ఞానము గలదు. శాస్త్రాలలో రాశారు. రచయిత రచనల గురించి ఋషులను, మునులను మీకు తెలుసా అని అడిగినప్పుడు వారు కూడా సమాధానం చెప్పేవారు, మాకు ఏమీ తెలియదు అని. మీకు తెలుసు వారికి కూడా జ్ఞానము ఎక్కడి నుంచి లభిస్తుంది అని. ఆది సనాతన దేవీ దేవత ధర్మము గురించి వారికి తెలియదు. ఎవరైతే తెలుసుకున్నారో
వారికి పదవి లభిస్తుంది. సంగమయుగం వచ్చినప్పుడు తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి చదివిపిస్తారు. కొత్త కొత్త విషయాలను విని ఆందోళన చెందుతారు. చూడటానికి మీరు తక్కువగా ఉన్నారు, మీరు చెప్పేది వాస్తవమైతే శాస్త్రాలలో ఉన్నదంతా కూడా అబద్ధమా అని అడుగుతారు. తండ్రి చెప్తారు, గీతా శాస్త్రము అసత్యమైనప్పుడు దాని ద్వారా వచ్చిన పిల్లల్లాంటి ఇతర శాస్త్రాలు కూడా అసత్యమే అవుతాయి. తండ్రి చెబుతారు, వారసత్వం ఎవరి నుంచి లభిస్తుంది? గీతా శాస్త్రాన్ని తల్లి తండ్రి అంటారు. మిగతావి వాటి నుంచి ఉత్పన్నమైనవి. వాటి ద్వారా వారసత్వం లభించదు. వేదాలలో, శాస్త్రాల్లో రచయిత రచన గురించిన జ్ఞానము ఉండే అవకాశం లేదు. ముందుగా ఈ విషయాన్ని స్పష్టం చేయండి. వేదాల ద్వారా ఏ ధర్మ స్థాపన జరిగింది? ముఖ్యమైన ధర్మాలు 4. ప్రతి ధర్మానికి ఒక ధర్మశాస్త్రం ఉంది. కానీ ఒక్కొక్క ధర్మానికి 10 ధర్మశాస్త్రాలు ఉండవు కదా. శాస్త్రం అనేది ఒకటే ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా ఆశ్చర్యకరమైన విషయము. తండ్రి వచ్చి సన్ముఖంలో మనకు విద్యను నేర్పిస్తారు. ఈ యొక్క రథం ద్వారా వారికి తప్పకుండా రథము కావలసిందే. ఆత్మ నిరాకారమైనది, దానికి తప్పకుండా సాకార శరీరము కావలసి ఉంటుంది. నిరాకారుడు, సాకారమైనది 2 కలిస్తేనే జీవాత్మ అని చెబుతారు. ఇవి 2 ఉండాల్సిందే. ఈ విషయం కూడా ఎవరి బుద్ధిలో లేదు. ఆత్మ అంటే ఏమిటి? దానిని అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు తండ్రిని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? తండ్రి మనకు అనుభూతిని చేపిస్తున్నారు. ఆత్మ, పరమాత్మ అంటే ఏమిటి అని తెలియచేస్తున్నారు. మనుషులు ఏదైతే వింటారో దానినే చెబుతారు. కానీ చెప్పేది కూడా అంతా అవాస్తవమే. సత్యమైన దానిని తండ్రి మాత్రమే వినిపిస్తారు. మీరిప్పుడు సత్యవంతులుగా తయారవుతున్నారు. దాని ద్వారా ఎలాంటి ప్రయోజనము లేదు. మాల ఎవరికి గుర్తుగా జపిస్తారో కూడా ఎవరికి తెలియదు. ఎవరు ఏది చెప్పినా కూడా సత్యమని చెప్పేస్తారు. రాయితో తలను కొట్టుకుంటారు. దాని ద్వారా ఇంకా పాపాత్ములుగా అయిపోతారు. అలాంటప్పుడు జపమాలను తిప్పడం ద్వారా ఎలాంటి లాభం లభిస్తుంది? దాని అర్థాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. రాళ్లతో కొడుతూ కొడుతూ రాతి బుద్ధి వారిగా అయిపోతారు. దానిని తుచ్చబుద్ధి అని అంటారు. ఈ ప్రపంచమంతా ఏమి ఉందో చూడండి. దుఃఖమే దుఃఖము. అందరూ కూడా అనాథలుగా అయిపోయారు. ఎందుకంటే తండ్రిని వారు తెలుసుకోలేదు. తండ్రి స్వయంగా వచ్చి తన యొక్క పరిచయాన్ని ఇస్తారు, జ్ఞానం ద్వారా సద్గతిని ఇస్తారు. కానీ భక్తి ద్వారా మాత్రం దుర్గతి లభిస్తుంది. ఇదంతా కూడా తండ్రి మనకు తెలియచేస్తున్నారు. వేరే భక్తులు ఈ విధంగా చెప్పలేరు. భక్తి ద్వారా దుర్గతి లభిస్తుందని ఈ విషయాలను తండ్రి మాత్రమే తెలియచేస్తారు. జ్ఞానానికి జ్ఞానము జిందాబాద్, భక్తి ముర్దాబాద్ జరగనుంది. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము భక్తి. రావణ రాజ్యంలో భక్తి ప్రారంభమవుతుంది. భక్తి ద్వారానే మీరు కిందికి దిగుతూ తమో ప్రధానంగా రాతి బుద్ధి వారికి అయిపోయారు. ఎవరి వృత్తి గురించి కూడా తెలుసుకోలేదు. భగవంతునికి ఎంత పూజ జరుగుతుంది ఈ విషయం కూడా ఎవరికి తెలియదు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇంత ఉన్నతమైన పదవిని పొందడానికి మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి. దీనిలోనే కష్టము దాగి ఉంది. ఎవరికైనా మొద్దు బుద్ధి ఉంటే దాని ద్వారా కూడా స్మృతి చేయవచ్చు. ఎలాగైనా కూడా స్మృతి చేయాలి. ఈ విధంగా గాయనం కూడా ఉంది కదా. ఓ తండ్రి, మీరు వచ్చినట్లయితే మిమ్మల్ని మేము గుర్తు చేస్తామని చెప్పారు. ఇప్పుడు తండ్రి వచ్చారు. మీరంతా కూడా ఎవరిని కలవడానికి వచ్చారు? ఎవరైతే ఆత్మలకు ప్రాణదానం ఇస్తారో వారిని కలవడానికి వచ్చారు. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ మాత్పిత బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు, నమస్కారము, వరదానము. రహం దిల్ భవ. పిల్లలు, మీరు దయార్ద్ర హృదయుల. దయా హృదయం యొక్క లక్షణం ఏమిటి? సేవ చేయడము. ఇతరులకు తండ్రి యొక్క పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా తయారు చేయడము. దయాహృదయాలుగా అయ్యి కళ్యాణ భావనతో
సేవ చేసినట్లయితే ఆత్మలు జాగృతి పొందుతాయి. ఓం నమః శివాయ.